హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకులు పల్లీల లడ్డు అండి. చాలా హెల్తీ లడ్డు అండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తింటే ఎంతో బలాన్ని ఇస్తుందండి. అంత బాగుంటుందండి. ఇంట్లో ఉండే ఆడవారు కూడా రోజుకొక లడ్డు తీసుకోండి. నీరసం అలసట ఏమీ లేకుండా ఐరన్ అన్ని గట్ట పుష్కలంగా అందుతాయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ లడ్డు అయితేని. ఈ లడ్డు అయితే ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పుతో అయితే అటుకులు, ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి. కప్పు వచ్చేసి 125 గ్రాములు, అంటే ఒక పావు కేజీ. పావు కేజీ అటుకులు, పావు కేజీ పల్లీలు తీసుకున్నానండి నేను. ఇలా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకున్నానండి. కడాయి వేడెక్కాక అటుకులని అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి. వేసుకుని క్రిస్పీగా వేయించుకుందామండి. అటుకుల్ని మంటని సిమ్లో పెట్టుకుని వేయించుకుందామండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయండి. అలా కాకుండా సిమ్లో పెట్టుకుని వేయించుకుందామండి. మనం చేత్తో ఎలాగంటే కొద్దిగా ఇలా పొడిమయ్యేలాగా వేయించుకుందామండి క్రిస్పీగా. ఇలా వేయించేసుకున్న వాటిని అయితే ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో అయితే వేసేసుకుందామండి. వేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఈ పల్లీలు కూడా వేసేసుకుందామండి. వేసుకుని బాగా వేయించుకుందామండి. మొత్తం అంతా మనకి వేగాలండి. ఎలాగంటే తొక్క మనకి ఊడొచ్చేస్తుంది కదా, ఆ విధంగా వేగాలండి. అంటే సిమ్లో పెట్టే వేయించుకోండి, వద్దే హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతాయి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోద్దండి. మనం తొక్క ఉడుతుందో లేదో చూసుకొని ముందే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చూసారు కదండి, ఇలాగంటే తొక్క ఊడిపోయింది కదా. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో వేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇలా పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత దీనికి ఉన్న పొట్టునంతా కూడా తీసేసుకుందామండి. ఇలా తీసేసుకుని ఇవి పక్కన పెట్టేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న అటుకులను అయితే వేసేసుకుందామండి. ఇలా వేసేసుకుని మూత పెట్టేసి మిక్సీ పట్టించేసుకుందామండి. వద్దే మెత్తగా అవసరం లేదండి, కొంచెం మురుంగానే ఆడుకుందామండి. చూసారు కదండి, ఈ విధంగా ఆడుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో అయితే వేసేసుకుందామండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో పల్లీలను కూడా వేసేసుకుని మిక్సీ పట్టించేసుకుందామండి. వద్దే మెత్తగా అయితే ఆడుకోకూడదండి, ఇవి కూడా మురుమురుగా ఆడుకోవాలండి. ఈ విధంగా ఆడుకుంటే సరిపోద్దండి. చూసారు కదండి, వద్దే మెత్తగా కాకుండా ఎలా మురుమురుగా ఆడుకుంటే సరిపోద్దండి. దీన్ని కూడా ఇదే ప్లేట్లో వేసేసుకుందామండి. ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకుందామండి. రెండు కూడా అటుకుల పొడి పల్లీల పొడి కూడా కలిపేసుకుందామండి. ఇలా మొత్తం కలిపేసుకుని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెని పెట్టుకుందామండి. ఇలా గిన్నె పెట్టుకొని ఇందులో అయితే బెల్లాన్ని అయితే ఒక కప్పున్నర బెల్లాన్ని అయితే వేసుకుంటున్నానండి. ఇలా కప్పున్నర అయితే వేసుకుంటున్నానండి. మనకి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళకైతే ఇలా కప్పున్నర సరిపోద్దండి. స్వీట్ తగ్గించుకుని తినేవాళ్ళైతే కప్పు పావు మాత్రమే వేసుకోండి. ఇలా నేను ఆర్గానిక్ బెల్లం అయితే వేస్తున్నానండి. ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకుని బెల్లం కరిగితే సరిపోద్దండి, మనకు పాకం ఏమీ అవసరం లేదండి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని రెండు టీ స్పూన్లు అయితే నెయ్యిని వేసుకుంటున్నానండి. నెయ్యి వేడెక్కాక నేను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి బాదం పప్పులు, జీడిపప్పులు. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక 10 బాదం పప్పులు అయితే ఇలా ముక్కలు చేసుకున్నాను. 10 జీడిపప్పులను అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే చేసుకున్నానండి. బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందాము. ఇందులో అయితే 2 స్పూన్లు అయితే వెండి కొబ్బరిని అయితే వేసుకుంటున్నానండి. వెండి కొబ్బరి పొడి దీన్ని వేయించేసుకుంటున్నానండి. వెండి కొబ్బరికి బదులుగా పచ్చి కొబ్బరన్నా వేసుకోవచ్చండి. ముందుగా పచ్చి కొబ్బరిని వేయించుకుని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. నా దగ్గర వెండి కొబ్బరి ఉన్న వాళ్ళని వెండి కొబ్బరిని అయితే వేసుకున్నానండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. అలా వేసుకుని వేయించేసుకోవాలండి. వేయించేసుకున్న తర్వాత అందులోనే మనం బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టుకున్నాం కదండి వాటరు, అది ఇలా జల్లెడ పెట్టుకొని దాంట్లోకి అయితే
వడగట్టేసుకోవాలండి. అందులో ఏమన్నా డస్ట్ ఉంటే ఉండిపోద్ది. ఆ వాటర్‌నంతా వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని, మనం అటుకులు, పల్లీలు పొడినైతే ఆడిపెట్టుకున్నాం కదండీ! అది కూడా ఇందులో వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి. మంటనైతే సిమ్‌లోనే పెట్టుకొని ఇలా కలిపేసుకోండి. చూసారు కదండీ! ఈ విధంగా కలిపేసుకోవాలి ఉండలేమీ లేకుండా. మనకి ప్యాన్ నుంచి ఈ మిశ్రమం సెపరేట్ అయ్యేదాకా మనం అలా కలుపుకుంటానే ఉండాలండి. ప్యాన్ నుంచి సెపరేట్ అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లోకైతే వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని మొత్తం అంతా కూడా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నానండి. ఈ యాలకుల పొడిని కూడా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక కొద్దిగా చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్న టైంలో మనం ఇలా చిన్న చిన్న ఉండల కింద అయితే చేసేసుకుందామండి. చూసాం కదండీ! మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు అయితే చేసుకోవచ్చండి ఉండలన్నవి. నేనైతే చిన్న సైజే చేస్తున్నానండి. ఎందుకంటే పెద్ద సైజు అయితే పిల్లలు వేస్ట్ చేస్తారు కదా! అలా కాకుండా ఈ సైజులో అయితే చేసుకుంటున్నానండి. చూసారు కదండీ! మొత్తం అన్ని ఉండలు కూడా ఈ విధంగా చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పల్లీల లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటదండి. ఎంతో బలాన్ని కూడా ఇస్తదండి ఈ లడ్డు అయితేని. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ఎంత్ ఎంతో ఇష్టంగా తింటారండి. ఎంతో ఆరోగ్యం కూడానండి. హెల్తీ కూడానండి ఈ లడ్డు. చాలా టేస్టీగా ఉంటదండి. ఇంట్లో ఉండే ఆడవారికి కూడా రోజుకొక లడ్డు చొప్పున తీసుకోండి. మనకి చాలా బాగుంటుందండి ఈ లడ్డు అయితేని. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. అలాగే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పల్లీల లడ్డు ఒకసారైనా ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.